మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు దాడి చేయటాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. కాగా జర్నలిస్టులపై దాడి ఘటనను TUWJ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు రౌడీ షీటర్ మాదిరిగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. ఏపీ తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా మోహన్ బాబు చర్యలను ఖండించింది. మంగళవారం రాత్రి తన భార్య భూమా మౌనికతో కలిసి మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి చేరుకోగా అక్కడ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ గేట్లు వేసేశారు. తన 7 నెలల పాప లోపలే ఉందని గేట్లు తీయాలని వారితో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగాడు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గేట్ తీయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన మనోజ్ ప్రైవేట్ బౌన్సర్ల సాయంతో గేట్ తీసుకుంటూ లోపలికి వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి చిరిగిన చొక్కా దెబ్బలతో మనోజ్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆవేశంతో రెచ్చిపోవడమే కాక ఒక జర్నలిస్ట్ చేతిలో ఉన్న లోగోను లాక్కొని వారిపై దాడికి దిగారు. మరోపక్క మీడియా ప్రతినిధుల ఫోన్లను బౌన్సర్లు లాక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు